దేవుని కృప మిమ్మల్ని నన్ను బలపరుస్తూ నడిపిస్తూ ఉంది. ఎంత వాతావరణం చల్లగా ఉన్నా ఏది ఆగలేదు. క్యారల్స్ ఆగలేదు, క్రిస్మస్ కోడుకులు ఆగలేదు. ఎందుకంటే జరగాలి అన్నది ప్రతిదీ కూడా ఆయన జరిగిస్తూ వస్తాడంటే వాతావరణం ఆటంకాలు ఏవి కాదు. ఆ రోజుల్లో అద్దరికి వెళదాము అన్నప్పుడు మధ్యలో తుఫాను ఆటంకంగా కనబడినప్పటికీ అది ప్రయాణాన్ని ఆపలేకపోయింది. చివరికి తుఫానేమి నెమ్మడమైంది, ప్రయాణము కొనసాగింది. కాబట్టి కొన్ని ఆటంకాలు వచ్చినా, కొన్ని మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినా, కొన్ని బలహీనతలు వచ్చినా, నేనంటాను చేయి పట్టుకున్నవాడు విడివడు, ఆయన నడిపిస్తాడు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, తుఫాను వచ్చి గాలి బహుమ వేస్తూ ఉన్నప్పుడు, కెరటాలు బహుబలంగా దోరిని కొడుతున్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉన్నాడంట. నిద్రపోతూ ఉన్న యేసు ప్రభువారిని లేప, ప్రభా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చింత యావత్తు నా మీద వేయుడి అన్న వ్యక్తిని ఏమని అడుగుతున్నారు? నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. ప్లీజ్ సహోదరులారా, వెంటనే దేవుడు తుఫాను నెమ్మడిపరిచాడు, గాలిని గద్దించాడు. గమనించండి. అదే సమయంలో శిష్యులు అంటున్నాడు, మీ విశ్వాసము ఎక్కడ? ఏమైపోయింది మీ విశ్వాసం? ఏమైపోయింది మీ విశ్వాసం? ఈ తుఫానులో ఏమైపోయింది విశ్వాసం? ఈ కష్టకాలంలో ఏమైపోయింది విశ్వాసం? నేను మీతో ఉన్నాను అన్న సంగతిని కూడా మర్చిపోయేలాగా చేసింది భయం. కొన్నిసార్లు భయము మనం ఏమిటో కూడా మర్చిపోయేలా చేస్తారు. కొన్నిసార్లు మన భయము మనతో పాటు ఉన్నవాడెవరో కూడా మర్చిపోయేలా చేస్తారు. కొన్నిసార్లు మన భయము నేనంటాను మన నోరులు ముగిస్తారు. కొన్నిసార్లు మన భయము దేవుడి నామము కనపరచబడకుండా ఆటంకపరుస్తారు. అందుకే అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? భయపడిపోతూ ఉన్నారు, కంగారు పడిపోతూ ఉన్నారు. ఏంటి మీ విశ్వాసం ఎక్కడుంది? నేను ఈ దోనిలో ఉన్నాను, అన్నిటినీ చేయగలిగిన నమ్మడపరచగలిగిన వాడు ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేనున్నానని కాదు, ఆ శక్తి మీలో ఉంది, ఆ బలము మీకు కూడా ఉంది అన్న సంగతిని మర్చిపోవడాన్ని బట్టి ఆయన ఆ రోజు బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఆత్మీయతలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. జీవితం ఉన్న తర్వాత అన్నీ ఉంటాయి. ఎప్పుడు జీవితంలో ఒకటే ఉండదు, అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఇవే ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాం. మరి సంతోష గడియలు లేవా మన జీవితాల్లో? దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందిన గడియలు లేవా? సర్వసాధారణంగా శ్రమ దినాలు లెక్కెట్టినట్లుగా సంతోష దినాలు లెక్కెట్టం. ఆ మాట అర్థవుతుందా? ఎన్ని దినాలు నాశనాలు చేసామో చెప్తాం, కానీ ఎన్ని దినాలు బాగా తిన్నామో చెప్తారా? 3 రోజుల నుంచి నాశనాలు అంటాం. మరి ఎన్ని రోజుల నుంచి బాగా తిన్నామో జ్ఞాపకం ఉంటుందా? మన జీవితంలో ఎప్పుడు కూడా సమస్యను చూచినంత హైలైట్గా చెప్పండి మన జీవితంలో దీవెనను చూడడం. దావీదు అంటున్నాడు, ప్రతి ఉదయము ఆయన తన కృపతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన కృప ప్రతి ఉదయము మనల్ని తలుపు తడుతూ ఉంది. ప్రతి ఉదయం ఆయన కృప మనల్ని తృప్తిపరుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అందరి జీవితాలలో సమస్యలు ఉన్నాయి, సంతోషం ఉంది. మొన్న ఆదివారం చెప్పినట్లుగా విశేష ప్రత్యక్షతలు ఉన్నాయి. చెప్పండి. నిరాశపరిచే, బలహీనపరిచే ముళ్ళు ఉంది. రెండిట్లతో పౌలు ప్రయాణం చేసి విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును ముట్టించాను అన్నాడు. కాబట్టి ప్రయాణం చేద్దాం. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అవమానాల మధ్య ప్రయాణం చేసింది
మరియమ్మ తల్లి. చలిలో ప్రయాణం చేసింది మరియమ్మ తల్లి. చివరికి ప్రసవ దినాలు నిండినప్పుడు కూడా ఏ ఇల్లు కూడా ఆమెకు కానీ యోసేపుకు కానీ నేను అంటాను ద్వారము తెరవబడలేదు. చివరికి అందరూ ఉండే సత్రంలో కూడా చెప్పండి ఆయనకి స్థలము లేదంట. అందరికీ ఉందంట సత్రంలో స్థలము, ఎవరికి లేదు. అందుకే మనుష్య కుమారుడికి తలవాల్చుటకైనను స్థలము లేదు. నిజమే, ప్రసవ దినాలు నిండిపోయి ఇంక ఏ గంటలో కాన్పు వస్తుందని యోసేపు ప్రసవ దినాలు నిండిన తన భార్య అయిన మరియమ్మను చేత్తో పట్టుకుని అతి కష్టం మీద నడిపించుకుంటూ వెళుతూ ఉంటే ఎవరు డోర్ కొట్టినా, ఎవరు తలుపు కొట్టినా అవకాశం లేదనే మాట. ఎవరు కనికరం చూపించలేదు. అయ్యో పోనీ నింటి జోలాలా కనబడుతుంది అని కనికరం చూపించలేదు. కనీసం అవకాశం ఇవ్వలేదు. కనీసం లోపలికి రండి అనలేదు. కనీసం ఎవరు కూడా అవకాశం ఇచ్చినట్లుగా కూడా కనబడలేదు. చూసారా? ఆ పరిస్థితుల్లో నేనంటాను, ఆ పరిస్థితుల్లో మోసేది ఎవరిని? సృష్టికర్తని. మోసేది ఎవరిని చెప్పండి? మానవాళిని రక్షించే వ్యక్తిని. మోసేది ఎవరిని? మనం పొందవలసిన శిక్ష అనుభవించే వ్యక్తిని. అలాంటి వ్యక్తి లోకానికి వస్తూ ఉంటే చెప్పండి, ఒక్కరు తలుపు తీయలేదండి. ఒక్కరు కూడా జాలి పడలేదు, కనికరం చూపించలేదు. అలాగని మరియా యోసేపు ఎక్కడ వెనకడుగు వేయలేదే. అయ్యా ఏంటి మోస్తుంది దీనికి? ఇదా దేవుని యొక్క మాటకు లోబడితే వచ్చే లాభము ఇదా? దేవుడు మాటకు విధేయత చూపించితే ఇచ్చే బహుమానం ఇదా? దేవుడు మాటకు మేము సంపూర్ణంగా మా ఎవరి జీవితాలను సమర్పించుకున్నట్లయితే ఇన్ని ప్రతికూల పరిస్థితుల అని వెనుకడుగు వెయ్యలేదు. సృష్టికర్తను నిందించలేదు. యోసేపు విడిచిపెట్టలేదు. మరియమ్మ కూడా ఆ నొప్పులలో ఉన్నప్పుడు ఏమి నోటుతో ఏమి అన్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడట్లేదు. ఏమి ఇవ్వకపోయినా, ఎవరు తలుపు తెరిచినా తెరవకపోయినా, సత్రములో ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా, ఎవరు రమ్మన్నా రాకపోయినా నేనంటాను ఇచ్చిందే స్తోత్రం అని చెప్పి పశువుల తొట్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిందే గొప్ప సంగతి. ఎందుకు ఇవ్వలేదయ్యా అని అడగలేదు ప్రశ్న. నీ మాటకు లోబడిన మాకు స్థలం లేకుండా పోయిందయ్యా అని ప్రశ్న వెయ్యలేదు. ఆ పశువుల పాక అవకాశమా? ఓకే, దాన్ని బట్టి స్తోత్రం. ఈ పశువుల పాకను బట్టే స్తోత్రం. ఈ పాకైన దేవుడు మాకు ఇచ్చాడు, ఈ స్థితి అయిన మాకు దేవుడు ఇచ్చాడు, ఈ పరిస్థితి అయిన దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పి ఆ పశువుల పాకలోకి వెళ్ళారు. ఆ పశువుల తొట్టులో ఆయన పొరుండ పెట్టినట్లుగా మనకి వాక్య భాగం కనబడుతుంది. ఈ సహోదరులారా, కొన్నిసార్లు అల్పమైనవే కానీ నేనంటాను దేవుడు మహిమగా మారుస్తాడు. హల్లెలూయా. అల్పమైనవే, అవి చూడడానికి పెద్ద గొప్పవి కాదు, చెప్పుకొని అంత గొప్పవి కూడా కాదు. దాని వెనక అద్భుతం ఉన్నట్లుగా కనబడదు కొన్నిసార్లు. దాని వెనకాల దేవుడు చిత్తం ఉన్నట్లుగా కనబడదు కొన్నిసార్లు. దాని వెనకాల దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడని కొన్నిసార్లు మనకి తెలియదు. ఆ నొప్పి వెనక, ఆ కన్నీళ్ళ వెనక, ఆ బాధ వెనక, ఆ నింద వెనక ఏం జరగబోతుందో ఎవరికి తెలియదండి. ఎవరికి తెలియదు. పరిస్థితులు బట్టి కృంగిపోవడమే మనకు తెలుసు. పరిస్థితులు బట్టి నిరసించిపోవడమే మనకు తెలుసు. ఎదురవుతున్న సవాళ్ళను బట్టి
కన్నీరు కర్చలమే మనకి తెలుసు తప్ప దాని వెనక ఉన్న సుదీర్ఘమైన అద్భుతమైన ప్రణాళిక తెలీదు. పశువుల పాకులోకి వెళ్ళారు, పశువుల తొట్టులో పొరుండ పెట్టారంట. పశువుల తొట్టులో పొరుండ పెట్టారు. ఆ పశువుల తొట్టులో పొరుండ పెట్టిన యేసును మరియమ్మ ఏం చేసింది తెలుసా? పొత్తి గుడ్డలతో చుట్టింది అని వాక్యం ఉంది. పొత్తు గుడ్డలతో చుట్టబడడం, ఆ పొత్తు గుడ్డలతో చుట్టబడిన యేసు ప్రభు వారిని, శిశువుని పశువుల తొట్టులో పొరుండు పెట్టడం అనేది మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, నిజమే, నేను అంటాను, ఏ ఇంటికి రాని గొప్పతనము, ఏ ఇంటికి రాని ఘనత నేను అంటాను దేవుడు పశువుల పాకకిచ్చాడు. ఏ ఇంటికి రాని గుర్తింపు, ఒకవేళ ఏ ఇల్లని ఇస్తే కనుక నేనంటాను ఆ ఇల్లు ఈరోజు ఎంత పెద్దదైపోనో, లేకపోతే నేను అంటాను ఆ ఇల్లును చెప్పండి దేవుడి కింద చేసేద్దాం. ఈరోజు అంతే కదా. విచిత్రం ఏంటంటే కార్యం చేసిన దేవుడు విడిచిపెట్టేసి చెప్పండి మనుషులు దేవుళ్ళు చేసేస్తున్నాం. ఈరోజు మనం మనుషులు దేవుడిని చేసేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను అంటాను, ఏ ఇల్లు నేను అంటాను అవకాశం ఇచ్చాడు. మొదట ఒక ఇంటికి వెళ్ళాడు యేసేపు, అవకాశం అది ఆ ఇంటికి, కానీ ఇవ్వలేదు. మరొక ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ ఇంటికి అవకాశం అది, కానీ చెప్పండి లోపలికి అవకాశం ఇవ్వలేదు. మరొక ఇంటికి తీసుకెళ్ళాడు, తిరస్కరించారు. కొంతమందికి అవకాశం దేవుడు ఇచ్చిన ఆ సమయంలో వారు తిరస్కరించారు. నేను అంటాను పశువుల పాక అడగలేదు, పశువుల పాక అడగలేదు, కానీ అందుబాటులో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పశువుల పాక అడిగిందని కాదండి, అక్కడ అందుబాటులో ఉన్నదానికే చెప్పండి ప్రాధాన్యత. దేవుని సన్నిధిలో నేను అంటాను, ఎంత గొప్ప దానమైనా, ఎంత గొప్ప తెలివితేటలో ఉన్న కుటుంబమైనా, ఎంత ఉద్యోగమైనా, ఎంత హోదా అయినా, ఎంత పరిశుద్ధైనా నేను అంటాను వాటిని బట్టి గొప్ప కాదు. దేవుడికి అనుకూలంగా ఉండడమే గొప్ప సంగతి. దేవుడికి అవకాశంగా ఉండడమే చెప్పండి గొప్ప సంగతి. మీ ఇంట్లో ఒకవేళ ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, ఘనత గౌరవాలు లేకపోవచ్చు, కానీ నేను అంటాను అవకాశం ఇచ్చిన ఇల్లు నేను అంటాను అది దీవెనకరమైన ఇల్లు. హల్లెలూయా, అది మేలుకరమైన ఇల్లు. పశువుల పాక గొప్పదని కాదు, కానీ పశువుల పాక నేను అంటాను అవకాశము కలిగిన స్థలముగా, ఆయనకి అవకాశం ఇచ్చే వాక్యం శ్రద్ధగా వినండి, దృష్టి అక్కడ పెట్టండి, వాక్యం శ్రద్ధగా వినండి. అవకాశం ఇచ్చే స్థలముగా, దేవుడిని ఆ స్థలములో ఉండే స్థలముగా చెప్పండి ఆ రోజు అందుబాటులో ఆ స్థలం ఉంది. అక్కడే పశువుల తొట్టు కూడా చెప్పండి అందుబాటులో ఉంది. ఎప్పుడు కూడా నేను అంటాను దేవుడికి అందుబాటులో ఉన్నవి కావాలి. ఎప్పుడు కూడా దేవుడికి ఏం కావాలి? గాడ్ డజంట్ వాంట్ యువర్ ఎబిలిటీ బట్ యువర్ అవైలబిలిటీ. దేవుడికి నీ ఎబిలిటీస్ అక్కర్లేదండి. చాలా మంది ఉన్నారు నీకంటే బాగా మాట్లాడేవారు, చాలా మంది ఉన్నారు నీకంటే బాగా ప్రార్థన చేసేవారు, చాలా మంది ఉన్నారు నీకంటే తెలివితేటలు కలిగిన వారు. నీకు సంగతి తెలుసా? నీకంటే తలాంతలు కలిగిన వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. దేవుడికి కావలసింది తలాంతులు కలిగి గొప్ప స్థితి కలిగిన వారు కాదు, మరి ఎవరైనా సరే అందుబాటులో ఉండేవారు కావాలి. స్తోత్రం చెప్తాం కనుక హల్లెలూయా. కొంతమంది అద్భుతమైన డాక్టర్లే, చాలా బాగా ట్రీట్మెంట్ చేసేవారే, కానీ వారానికి ఒకసారి దొరుకుతారు వాళ్ళు. ఇంకొకడు ఉన్నాడు 100 రూపాయలే పెట్టి ఫీజు, ఎప్పుడైనా దొరుకుతాడు. పేషెంట్కి ఎవరు కావాలి చెప్పండి? అద్భుతమైన డాక్టరే, కానీ వారానికి ఒకసారి దొరుకుతాడు. ఏమైనా ఉపయోగమా? వీడు 100 రూపాయలే లేకపోతే 50 రూపాయలే, కానీ నిత్యము రోజు అందుబాటులో ఉంటాడు. ప్రజలకి ఎవరు కావాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకు కావలసింది అవైలబుల్గా ఉన్నవారు. ఆ సమయంలో అక్కడ
అందుబాటులో ఉన్నది పశువుల పాక. జాగ్రత్తగా వినండి, పశువులతోటి. అయితే మరి అమ్మ ఆ బిడ్డను పొత్తుగుడ్డలతో చుట్టి అక్కడ పరుండి పెట్టిను అని వాక్యం ఉంది. గాబ్రియేలు దూత లోక సువార్తలో తీయద్ది కానీ మందను రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా అలాంటి కాపురుల దగ్గరికి, గొర్రెల కాపురుల దగ్గరికి గాబ్రియేలు దూత వెళ్ళింది. ఆ స్థలమంతా మహిమతో నింపబడింది. అక్కడ ఒక మాట ఉంది, ఏమో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి, పుట్టాడు అని చెప్పి వదలలేదు. ఇది సంతోషకరమైన శుభవర్తమానము అని విడిచిపెట్టేలేదు. ఏమన్నా తెలుసా? దానికి ఇదే మీకు ఆనవాడు. గమనించండి, పుట్టాడు అని చెప్పిన దేవదూత ఆనవాళ్ళు కూడా చెబుతూ ఉంది. ఏమానవాళ్ళు? ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండుట మీరు చూచెదరు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త, చాలా అవసరమైన వాక్యం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గాబ్రియేలు దూత కాపరికి చెప్పిన ఆనవాళ్ళు, ఒక శిశువు ఏం చేస్తాడంట? పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండుట పెట్టని మీరు చూస్తారా? నేను అంటాను, ఈ ఆనవాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంటాను, అసలు ఈ ఆనవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మరియమ్మ ఏదైతే చేసిందో, మరియమ్మ శిశువును ఏ పొజిషన్లో అయితే చెప్పండి పెట్టిందో, ఆ పొజిషన్, ఆ స్థితే చెప్పండి కాపరులకు ఆ ఆనవాళ్ళిగా దేవదూత చెప్తున్న సందర్భం కనబడుతూ ఉంది. ప్రత్యేకంగా ఏ ఆనవాళ్ళు దేవదూత చెప్పలేదు. ప్రత్యేకంగా ఆ ఆనవాళ్ళన్నీ వదిలే ఇది ఆనవాళ్ళు అని కొత్త ఆనవాళ్ళు ఏం పెట్టలేదు. నా మాట అర్థమవుతుందా? లేకపోతే అసలు ఆనవాళ్ళంటే ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండాలి కానీ ఇదే ఆనవాళ్ళు అని అనలేదు. నా మాట అర్థమవుతుందా? ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ సుగుని గారి ఇల్లు ఆనవాళ్ళు అంటే ఈ బిల్డింగ్ కలరు చెప్పండి, లేకపోతే ఈ చెట్టు ఉంటే చెట్టు చెప్తాం కానీ ఆ బయట కాగితం ముక్క ఉంటే చూడు అలా రోడ్డు మీద చెల్లు ఎంత కాగితం ముక్క ఉంటుంది, అదే నీకు ఆనవాళ్ళంటే వచ్చేటికి ఉంటుందా కాగితం మొక్క? అసలు అదేమైనా ఆనవాళ్ళగా ఉంటుందా? సార్ చెప్పండి, ఆనవాళ్ళు ఏదని చెప్పేవంటే చెప్పండి. అలాగే ఇక్కడ నేను అంటాను, అసలు లోక రక్షకుడు, జాగ్రత్తగా వినండి, లోక రక్షకుడు ఇది ప్రజలందరికీ శుభవర్తమానము, గొర్రెల కాపరులకు చెప్తుంది. చెప్పే ఆనవాళ్ళు బలమైన ఆనవాళ్ళుగా ఉండాలి. నా మాట అర్థమవుతుందా అమ్మా? జాగ్రత్తగా వినండి. చెప్పే ఆనవాళ్ళు బలంగా ఉండాలి. చెప్పే ఆనవాళ్ళు ఈజీగా కనిపెట్టేలాగా ఉండాలి. అవునా కాదా? చెప్పే ఆనవాళ్ళు ఈజీగా కనిపెట్టేలాగా ఉండాలి. నేను అంటాను, ఇక్కడ దేవదూత ఏదో కొత్త ఆనవాళ్ళు ఏం చెప్పలేదు. కొత్త ఆనవాళ్ళు అక్కడికి వెళ్ళండి, పలానా స్థలము, పలానా బిల్డింగు, పలానా రోడ్డు, పలానా డోర్ నెంబరు, విచిత్రం ఏంటంటే ఒక డోర్ నెంబర్ చెప్పలేదు, ఒక వీధి పేరు చెప్పలేదు, ఒక ల్యాండ్ మార్క్ చెప్పలేదు. సరాసరి యేసు ప్రభు వారి యొక్క చెప్పండి ఆయన ఎక్కడైతే పరుండి పెట్టాడో, ఏ స్థలములో పరుండి పెట్టాడో, ఏ పొజిషన్లో పరుండి పెట్టాడో అవి మాత్రమే చెప్పండి ఆనవాళ్ళుగా దేవదూత కాపర్లకు చెబుతుంది. నేను అంటాను, ఈ కాపర్లకి ఈ ఆనవాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు కానీ నేను అంటాను, మరియమ్మ ఏదైతే అక్కడ చేసిందో, మరియమ్మ ఏదైతే శిశువుకు చేసిందో, మరియమ్మ దగ్గర శిశువు ఏ పొజిషన్లో ఉన్నాడో, శిశువు ఏ తొట్లో పడుకోబెట్టాడో ఆ సమయానికి అదే నేను అంటాను ఆనవాళ్ళిగా మారిపోయింది. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అదే ఏమైంది చెప్పండి, ఆనవాళ్ళిగా మారిపోయింది. ఏది మరియమ్మ చేసిందో అదే నేను అంటాను కాపర్లకి ఆనవాళ్ళు. పశువుల తొట్టులో పొరుగొట్టు పెట్టింది మరియమ్మ, పొత్తిగుట్టలతో చుట్టబడింది. అది చెప్పండి ఆనవాళ్ళుగా దేవదూత చెప్పడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం గట్టిగా. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు కాపర్లు బయలుదేరారు చూడడానికి. నాయకు చూడాలి, కాపర్లు
చెప్పిన దాన్ని బట్టి చూద్దామని చెప్పి బయలుదేరారు. నేను అంటాను, ఇప్పుడు కాపర్లు కనుగోవాలి అంటే కాపర్లు వచ్చే సమయానికి దేవదూత చెప్పిన ఆనవాళ్ళలాగే ఉండాలి. అంతేనా? చెప్పరే? కాపర్లకి ఆనవాళ్ళు చెప్పింది. ఇప్పుడు కాపర్లు చూద్దామని బయలుదేరేటప్పటికి యేసుప్రభు ఎలా ఉండాలి? పుట్టుగుడ్డలతో చుట్టబడి పశువుల తోటలో బరువు ఉంటేనే కాపర్లకి తెలుస్తుంది నిజమే దేవదూత చెప్పిన ఆనవాళ్ళు ఇదే, ఇంకేమి డౌట్ పడక్కలేదని సులభంగా గుర్తించగలరు. ఒకవేళ కాపర్లు వచ్చేటప్పటికి నేను అంటాను, ఇక్కడ ఆనవాళ్ళు మారిపోయి అంటే కాపర్లు వచ్చేటప్పటికి పశువుల తొట్టులో ఈయన లేకుండా, కాపర్లు వచ్చేటప్పటికి పొత్తుగుట్లతో ఈయన చుట్టబడకుండా, కాపర్లు వచ్చేటప్పటికి అంత దారుమారైపోయిందంటే నేను ఆ ఆనవాళ్ళు చెప్పినట్లుగా ఇది ఉండదు. కాబట్టి కాపర్లు కనుగొనడం చాలా కష్టము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, నేను అంటాను, ఏ ఆనవాళ్ళు అయితే కాపర్లకు దేవదూత చెప్పిందో ఈ కాపర్లు తిరిగి ప్రారంభమయ్యి యేసు ప్రభుని కలిసే సమయానికి నేను అంటాను అక్కడ అదే ఆనవాళ్ళు కనబడ్డాయి. అదే ఆనవాళ్ళు కనబట్టే వేరొక ఆనవాళ్ళు లేవు. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో నేనంటాను కాలక్రమేణా కాపర్లు ఎంత కాలానికి వెళ్ళారో తెలియదు, ఎంత కాలం వారు ప్రయాణం చేశారో తెలియదు, ఎన్ని దినాలు పట్టిందో తెలియదు, ఎలాగ వెళ్ళారో మనకు తెలియదే. కానీ మరలా కాపర్లు వచ్చే వరకు కూడా ఏ ఆనవాళ్ళు అయితే చెప్పిందో అదే ఆనవాళ్ళు కాపర్లు వచ్చే వరకు కూడా అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, మన కుటుంబాల్లో ఈ రోజు నేను అంటాను ఒకప్పుడు దేవుడు చూసిన ఆనవాళ్ళు కాలక్రమేణా మన కుటుంబాలకు కనబడటం లేదు. ఒకప్పుడు మన కుటుంబాల్లో కనబడిన నేను అంటాను ఆ స్థితి కాలక్రమేణా మరుగైపోతుంది. ఒకప్పుడు ఏ కుటుంబాలు ఏ ఆనవాళ్ళు చూసి దేవుడు ఇదే ఆనవాళ్ళని ప్రపంచానికి చెప్దామనుకున్నాడో కాలక్రమేణా ఆ భక్తి కానీ ఆ ఆనవాళ్ళు కానీ ఆ ఆత్మీయత కానీ ఆ విశ్వాసం కానీ ఆ భక్తి కానీ నేనంటాను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్న లోపే నేనంటాను ఆ కుటుంబాలు మర్చిపోతూ ఉంది. ఆ కుటుంబం ఏమవుతుంది? నేనంటాను దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేసి దీవిద్దాము అని అనుకునే సమయానికి నేనంటాను దేవుడు చూచినట్లుగా మళ్ళా వ్యక్తి ఉండట్లేదు. ఆ వ్యక్తి ఆత్మీయత కనబడట్లేదు, ఆ ప్రార్థన జీవితము కనబడటం లేదు, ఆ ఆసక్తి కనబడటం లేదు, ఆ పరిశుద్ధత కనబడటం లేదు. ఏమైంది తెలుసా? కాలక్రమేణా ఒకప్పుడు దేనైతే ఒకప్పుడు దేవుడు చూచాడో చెప్పండి ఇప్పుడు అది కనబడటం లేదు. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడికి ఒకప్పుడు ఏదైతే ఆనవాళ్ళిగా కనబడ్డాయో నీ జీవితంలో ఇప్పుడు కూడా అవే ఆనవాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు కూడా దేవుడు చూస్తే నేను అంటాను అదే ఆనవాళ్ళు నీ జీవితంలో కనబడుతుందా? అదే ఆత్మీయత నీలో కనబడుతుందా? అదే ప్రార్థన జీవితం నీలో కనబడుతూ ఉందా? అదే ఆత్మీయ శక్తి నీలో కనబడుతుందా? ఇప్పటికీ అదే రకమైన పట్టుదల కనబడుతూ ఉందా? గమనించండి. ప్రారంభంలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉంటే నీ పిల్లలకి కానీ లేకపోతే ప్రక్క వాళ్ళకి కానీ ప్రార్థన చేస్తుంది అని ఒక సౌండ్ వినబడేది. కాలక్రమేణా చెప్పండి ఆ సౌండ్ ఏమైంది? చెప్పండి మరిగిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థించిన చోట కన్నీటి చుక్కలు కనబడేవి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎలాగున్న నేల అలాగే కనబడుతూ ఉంది. నేనంటాను ఒకప్పుడు నువ్వు నోరు విప్పి ఏదైనా మాట చెబితే నేనంటాను ప్రజలు ఆ మాటల కోసం ఎదురు చూచేవారు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రజలకి చెప్పండి వినబుద్ధి లేదు. ప్లీజ్ అవుతుందా? ఈరోజు ఈ రాత్రి నీవు నాతో మనము జ్ఞాపకం చేసుకోవాలని తెలిసిందా? ఎప్పుడైతే ఆనవాళ్ళు కనబడ్డాయో కాపర్లు వచ్చే వరకు అదే ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. దేవుడు వచ్చే వరకు నీ జీవితంలో నా జీవితంలో కూడా పుట్టినప్పుడు ఏ ఆనవాళ్ళు అయితే ఉన్నాయో ఏ సున్నాములు అదే ఆనవాళ్ళు మన జీవితంలో కూడా ముందు కొనసాగాలి. ఆనవాళ్ళు మారిపోకూడదండి. పరిశుద్ధ మారిన బట్టి మారకూడదండి. టెక్నాలజీ మారినంత మన బట్టి మారకూడదండి. ఉద్యోగం మారినంత మాత్రాన మన బట్టి మారకూడదండి. ఆస్తి పెరిగినంత మాత్రాన స్థితిగతులు పెంచుకున్నంత మాత్రాన టెక్నాలజీ నేర్చుకున్నంత మాత్రాన
ఎలాగో బ్రతకాలో ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నావు, కానీ భక్తిని ఎలా చేయాలో మాత్రమో వాక్యమైనా నేర్చుకోలేకపోతున్నావు. ఎలాగ అలంకరించుకోవాలో సమాజాన్ని చూసి నేర్చుకుంటున్నావు, కానీ మొదటి అలంకరణ ఎప్పటికీ నాలో ఉందా లేదా అనే ప్రశ్న మాత్రం నీలో కనబడటం లేదు. ఎలాంటి యథార్థతో బ్రతకాలని నేర్చుకోలేకపోతూ ఉన్నాం. దేవుని ఎలాంటి భగవంతులుగా బ్రతకాలనే విషయం మర్చిపోతూ ఉన్నాం. ఆనవాళ్ళు కనబడటం లేదు, కనబడకుండా పోయే ఈరోజు కుటుంబాల్లో ఆత్మీయ జీవితం పడిపోయిందండి. కుటుంబ ఆరాధనలు పోయాయి. కుటుంబాలలో నేనంటాను కలిసి ప్రార్థన చేసే పరిస్థితి పోయింది. సమాధానం పోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనవాళ్ళు చెప్పండి కనబడటం లేదు. యెహోషువ కాలంలో యెరికోని జయించడానికని యెహోషువ కొంతమంది వేగులు వారిని యెరికో ప్రాంతానికి పంపించినప్పుడు వారు వచ్చి యెరికో ప్రాంతాన్ని చూడడానికి వచ్చి రాహాబు అనే వేశ్య ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. వారిని చేర్చుకుంది. ఆ ఇంట్లోకి చేర్చుకున్న తర్వాత ఎందుకయ్యా వచ్చారు అంటే, అమ్మ ఇది అంటే వెంటనే ఆమె నమ్మింది. అయ్యి బాబోయ్, దీని మీదకి ఉగ్రత రాబోతుందా, ఈ దేశం నాశనం అయిపోతుందా, మీరు ఎక్కడెక్కడ ఎవరి ద్వారా మీ ద్వారా ఏం కార్యాలు జరిగాయో, మీ దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మేము ఎరుగుతున్నాను బాబు, దయచేసి ఆ సమయంలో నా కుటుంబాన్ని రక్షించండి, దయచేసి ఆ ఉగ్రత నుంచి నా కుటుంబం రక్షించబడాలి, దయచేసి ఆ పరిస్థితి నుంచి నా కుటుంబం రక్షించబడాలి అని చేర్చుకుని వారిని ఏం చేసిందంటే రిక్వెస్ట్ చేసి, అంతేకాదు శత్రువుల చేతుల నుండి, మిగతా ఇబ్బందులు పెట్టేవారి చేతుల నుండి, అక్కడ ఎవరైతే ఈమెను వచ్చిన వారిని చంపాలనుకున్న ప్రయత్నంలో ఏం చేసింది సార్, ఒక కిటికీని తెరిచి ఆ కిటికీ గుండా చెప్పండి ఆ వ్యక్తులను తప్పించేసింది. జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తిని ఏం చేసింది, ఆ ఊర్లో వారికి దొరకకుండా తప్పించేస్తూ వెళ్ళిపోతా ఉన్నారు. సార్ అమ్మా, ఈ ఎర్రదారం జాగ్రత్తగా వినండి, ఈ ఎర్రదారం ఈ కిటికీకి కట్టు. ఈ స్థలమును ఎప్పుడైతే ఉగ్రత ఈ స్థలం మీదకి రాబోతుందో, ఈ స్థలం ఎప్పుడైతే పాడవుతుందో, అప్పుడు నీ కుటుంబ సభ్యులందరూ రక్షించబడతారు. ఈ ఇంట్లోకి మీ తల్లిదండ్రులను, నీ అక్కచెల్లెలు, నీ అన్నదమ్ములను, మీ బంధుమిత్రులు అందరినీ ఇంట్లోకి తీసుకొచ్చేయి. ఆ సమయానికి ఈ ఇల్లు చెప్పండి రక్షించబడతారు, కాపాడబడతారు. జాతిగా ప్లీజ్ సహోదరులారా, మొదటిసారి వేగులు వారు వచ్చినప్పుడు కట్టిన ఎర్రదారం చెప్పండి మరలా వచ్చి ఉగ్రత దినము వరకు కూడా నేనంటాను ఆ ఆనవాళ్ళ ఇంటికి వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటి వరకు ఉంది చెప్పండి. మళ్ళా వచ్చేటప్పటికి ఇది రాహాబు ఇల్లు అని వారికి ఎట్లా తెలిసింది తెలుసా? రాహాబు రక్షించాలి, ఈ కుటుంబానికి మనం మాట ఇచ్చాం, ఈ కుటుంబం కాపాడబడాలి అని మనస్సు వారికి ఎందుకు కలిగింది తెలుసా? ఆ కారణం ఏంటి తెలుసా? మొదటి ఏ ఆనవాలైతే ఇంటికి కనబడేందుకు కట్టారో అదే ఆనవాలు చివరి వరకు కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా జాగ్రత్తగా వినండి. ఏ కిటికీ అయితే వచ్చిన వాడిని రక్షించడానికి తెరిచిందో ఆ తెరవబడిన కిటికీలో నుంచే నేను అంటాను క్షేమం ఇంట్లోకి ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఏ కిటికీలో నుంచి అయితే వాడిని తప్పించిందో నేను అంటాను ఆ కిటికీ ద్వారే ఆ కుటుంబానికి క్షేమం వచ్చింది. ఆ కిటికీ ద్వారా నేను అంటాను ఆ కుటుంబం మీదకి నేను ఉగ్రత రాకుండా కిటికీ కట్టబడిన ఆ ఎర్ర దారం ద్వారా అద్భుతం జరిగింది. ప్రియ సహోదరులారా, ప్రభు కొరకు నువ్వు ఏ ద్వారం తెరుస్తావో అదే ద్వారం గుండా ఆశీర్వాదం ఇంటిని పలకరిస్తావు. హల్లెలూయా. ఏ ద్వారం అయితే ప్రభు కొరకు చేస్తావో, ఏ పనైతే ప్రభు కొరకు చేస్తావో, ఎలాగైతే ప్రభు కొరకు కష్టపడతావో, ఎలాగైతే ప్రభు కొరకు ప్రయాసపడతావో, ఏ రకంగా ప్రయాసపడతావు ప్రతిదీ చూచుచున్న దేవుడు ఆ ప్రయాసకు అదే రీతిగా దేవుడు ప్రతిఫలం కూడా ఇస్తాడు. అదే రీతిగా ఎందుకంటే నువ్వు దేవుని కొరకు తెరిచావు తలుపులు ఆయన అంటాను, ఆ తెరిచిన తలుపుల్లో నుంచి నేను అంటాను ఆయన ఆశీర్వాదాన్ని కూడా పంపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
తలుపులు తెరిచి నోవాహు వాడలో నుంచి చెప్పండి పావురాన్ని విడిచిపెట్టాడు. జాతకంగా పావురం వెళ్ళి ఏం చేసింది తెలుసా? అంజూరపు ఒలివ కొమ్మని తీసుకొచ్చింది. ఏంటి ఎలా ఉందో బయట పరిస్థితి తెలియదు. తెలుసుకోవాలని కిటికీ తెరిచి పావురాన్ని పంపిస్తే ఏ కిటికీలో నుంచి పావురాన్ని వదిలాడో నేనంటాను అదే కిటికీలో నుంచి బాగానే ఉంది, కొంచెం నీళ్లు తగ్గిన సమాచారం వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను ప్రియ సహోదరులారా. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సి తెలుసా? మొదటి ఆనవాళ్ళకి ఇప్పుడు ఆనవాళ్ళకి నీ కుటుంబంలో ఏమొచ్చింది ఒకసారి ఆలోచించుకోండి. ఒకప్పుడు నాన్నవాళ్ళు ఇప్పుడు నీ కుటుంబంలో ఉందా? ఒకప్పుడు దేవుడు చూచింది ఇప్పుడు నీ కుటుంబంలో ఉందా? డబ్బు కాదండి, ఐశ్వర్యం కాదు, మనమందరం అదే చూస్తాం. డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, ఉద్యోగం లేదు, స్థితిగతులు లేవు, ఇదే చూస్తాం. నేనంట దేవుడికి అధికారి కావాల్సింది ఆ మొదటి కనబడినప్పుడు ఉన్న ప్రార్థన జీవితము, ఆ మొదటి కనబడిన ఆనవాళ్ళు ఎప్పటికీ కూడా సజీవంగా ఉన్నాయా? ఇప్పటికీ ఆ అనుభవాలు సజీవంగానే ఉన్నాయా? ఇప్పటికీ ఆ ఆత్మీయత సజీవంగానే ఉందా నీలో? ఇప్పటికీ ఆ మనస్సాక్షి నీలో సజీవంగానే ఉందా? ఇప్పటికీ కూడా ఆ దేవుని భయం అనేది సజీవంగా నీలో ఉందా? ప్రశ్న వేసుకుందాం ఈ రాత్రి. ఒకప్పుడు చూసిన ఆడవాళ్ళు ఇప్పుడు లేవు, కనబడట్లేదు, కాలక్రమేణా మరుగైపోయాయి. ఒకప్పుడు బాగానే చేసేదానివి, కాలక్రమేణా పోయింది. ఇది పరిచర్య పెరిగిన తర్వాత కొంతమంది ప్రార్థన పోయింది. కొంతమందికి నేను అంటాను పరిస్థితులు కొంచెం మారిన తర్వాత ప్రార్థన పోయింది. కొంతమందికి నేను అంటాను పని పెరిగితే కొంతమంది ప్రార్థన జీవితం పోయింది. కొంతమంది జీవితంలో దీవించబడిన తర్వాత పోయింది. నీ జీవితంలో చెప్పగలవా? ఏ మొదటి ఆనవాలు దేవుడు చూచాడో ఇప్పటికీ అదే ఆనవాలు నా కుటుంబంలో కనబడుతుందండి. ఈ రోజు కూడా అదే ఆనవాలు నా కుటుంబంలో ఉందండి. ధైర్యంగా చెప్పగలవా? దేవుని సన్నిధిలో ఎప్పటికీ కూడా అదే భయము, ఎప్పటికీ కూడా అదే భక్తి, ఎప్పటికీ కూడా అదే శ్రద్ధ. ఈ చిత్రం చూడండి, ఒక మాట చెప్తాను, గమనించండి. ఇస్సాకి 40 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేయలేదు. ఎవరు? మీరన్నాడు స్వప్నారెడ్డి. అబ్రహాము ఇస్సాకి 40 సంవత్సరాలు వచ్చినా వివాహం చేయలేదు. కానీ గమనించండి, వివాహ విషయంలో తండ్రి చెప్పే వరకు, తండ్రి తీసుకొచ్చే వరకు, తండ్రి చెప్పండి నిలబడే వరకు ఏ సొంత నిర్ణయం తీసుకోలేదు. ఇంకొక మాట చేస్తే 40 సంవత్సరాలు వచ్చినా గమనించండి, ఎవరు? రాహేల, రెబకా వస్తూ ఉన్నప్పుడు సాయంకాలం మందు చెప్పండి పొలంలో ఏం చేస్తున్నాడంట? వాక్య ధ్యానము చేస్తూ ఉన్నాడంట. స్తోత్రం చేద్దాం గట్టిగా. అసలు ఎలా ఉన్నారు ఈ రోజు పిల్లలు ఎలా ఉన్నారు? వాక్యాన్ని ధ్యానించావా అనవనుకో, అదే మమ్మీ వాక్యాన్ని ధ్యానించావేంటి, వాక్యం చదివేవా అని అడగాలి. కానీ ఎప్పుడైనా వాక్యం ధ్యానించావా అన్నావు? అదేంటి వాక్యాన్ని చదువుతారు కానీ. విచిత్రమైన ప్రశ్నది ఈ జనరేషన్కి, విచిత్రమైన ప్రశ్న. ఈ జనరేషన్ తెలివితే అట్లా ఎలా ఉంటా చెప్తాను చూడండి. అలా నానంట ఒకడిని, నువ్వు సెల్ ఫోన్ వదలట్లేదు, మీ టీచర్తో చెప్తాను. నువ్వు ఇంటికి వచ్చాక పుస్తకం తీయట్లేదు, మీ టీచర్తో చెప్తాను. సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు, మీ టీచర్తో చెప్తాను. మమ్మల్ని ఎదురుతున్నా, మీ టీచర్తో చెప్తాను అని ప్రతిదీ టీచర్తో చెప్తాను అంటే ఆడే అన్నాడు సార్, అమ్మతో చెప్తాను, నాకు అమ్మ టీచర్ పేరు ఎత్తుతున్నావు అని. ఆత్మను టీచర్ పేరు ఎత్తుతున్నావు అని అమ్మతో చెప్తాను అన్నాడంట. చూడండి ఏ జనరేషన్లో ఉన్నాం మనం. స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఎలా ఉన్నారండి పిల్లలు? అసలు వాక్యం ధ్యానించావా అంటే ధ్యానించడం ఏంటి? చదవాలి కానీ. జాగ్రత్త, దేవుడి సన్నిధిలో ఇది మనకు కూడా అవసరం.
ఒకప్పుడు వాక్యం ధ్యానించేదానివి, ఇప్పుడు సమయం లేకుండా పోయింది పాపం కదా. ఎవడు చెప్తే విందామని చూస్తున్నావు తప్ప చదవాలని చూడలేదు ఎప్పుడని. పట్టుమని ఒక అధ్యాయం చదవలేకపోతున్నాం, కొద్ది సమయము ధ్యానించడానికి ఇవ్వలేకపోతున్న సమయము. దేవుని సన్నిధిలో నేను అంటాను, ఈ రాత్రి భారంతో చెప్తూ ఉన్నాను, ఏమైపోయి మా నాన్న వాళ్ళు? నేను అడుగుతున్నాను ప్రశ్న, ఏమైపోయి మా నాన్న వాళ్ళు? ఒకప్పుడు చూసిన ఆనవాళ్ళు ఏమైపోయాయి? ఒకప్పుడు నీ గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఈ రోజు కూడా చెప్పగలరా? రక్షణ పొందినప్పుడు దేవుడు చూసిన నీలో ఆ మంట ఈ రోజు కూడా చెప్పగలడా నా దేవుడు? ఒకప్పుడు పరిశుద్ధత చూసి ఇప్పుడు కూడా దేవుడు చెప్పగలరా అదే పరిశుద్ధత నీలో ఉందని? ఆస్తి పెరిగింది, వెల్. అంతస్తులు పెరిగాయి, వెల్. అంతస్తులు పెరిగిన తర్వాత స్నేహాలు కూడా పెరిగాయి, వెల్. బంధుత్వాలు ఇంకా పెరిగాయి, రైట్. కానీ ఆనవాళ్ళు ఏమయ్యాయి? ఆనవాళ్ళు ఏమయ్యాయి? దేవుని సన్నిధిలో పొచ్చు గుడ్డలతో చుట్టబడిన ఆనవాళ్ళు. చెప్పండి, ఆ కాపరులు వచ్చే వరకు కూడా కొత్త ఆనవాళ్ళు ఏం కాదు. నేను అంటాను, నీ ఆనవాళ్ళు చూచే దేవుడు ఆ ఆనవాళ్ళతో పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుడు పరిచయం చేసేది ఏంటి? ఏదైతే నేను చూచాడో నీ ఆనవాళ్ళను అదే పరిచయం చేస్తున్నాడు ప్రజలకి, అదే పరిచయం చేస్తున్నాడు. యోబుని చూచి యోబు గురించి ఆలోచించుతావా? నా యొక్క కుమారుడైనా యోబుని గురించి ఆలోచించుతావా అని అన్నప్పుడు ఆలోచించాను అని అనుమతించాడు. అనుమతించినప్పుడు మొట్టమొదటి దెబ్బకే, ఆ మాట అవుతుందా? మొట్టమొదటి దెబ్బకే యోబు దేవుడి మీద కోపగించి చెడామేడ తిట్టేస్తే చెప్పండి ఏమవును? చెప్పండి ఏమవును? ఈ సైతాను నవ్వి చూడండి, సైతాను దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటది? చెప్పండి, మీరైతే ఏమంటారు? గొప్పలు చెప్పావు కదా, ఆలోచించదు ఒక మాల్దని యోగును అన్నావు కదా, అన్ని కబుర్లు చెప్పావు కదా, ఏమైంది అంటారా లేదా? అన్నా లేదా? చెప్పండి. నేనంటాను, మన గురించి కూడా అనేక పర్యాయాలు దేవుడు తలదించుకుంటూ ఉన్నాడు. మన గురించి కూడా అనేక పర్యాయాలు దేవుడు తలదించుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు ముగిస్తున్నాను ప్రియ సోదరులారా. దేవుడు మనకి ఇచ్చిన ఆనవాళ్ళను కాపాడుకుందాం. చెప్పండి, దేవుడు మనకి ఇచ్చిన ఆనవాళ్ళను కాపాడుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన స్థితిగతులను, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయతను, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ వరములను, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ జీవితాలను, ప్రార్థన జీవితాలను. అందుకే అన్నాడు, నీలో ఉన్న వరమును నిర్లక్ష్యము అలక్ష్యం చేయదు. ఏ వరాన్ని ఇచ్చాడో అలక్ష్యం చేయదు. మనుషులు బట్టి అలక్ష్యం చేసే సంవత్సరం అంతా మనుషులు బట్టి వెనకపడిపోయావు, మనుషులు బట్టి కొన్నాట్లు వెనకపడిపోయావు. దేవుని అలక్ష్యం చేసి నీవు మనుషులు బట్టి ఆగిపోయావు. దేవుడి సందులో అన్నాడు, ఎవరిని బట్టి మా నాన్న వాళ్ళు పోగొట్టుకోకూడదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.